నిన్న ట్రంప్ ఈ పోస్ట్ చేసిన తర్వాత ఇరాన్ తో నేను యుద్ధాన్ని ఒక 5 రోజుల పాటు ఆపుతున్నాను. ఈ లోపు నేను వాళ్ళతో డిస్కషన్స్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ డిస్కషన్స్ బెటర్ గా అయితే యుద్ధం ఆగుతుంది, లేదంటే యుద్ధం చెయ్యాలా లేదా అనేది 5 రోజుల తర్వాత నేను డిసైడ్ అవుతానని నిన్న మార్చ్ 23rd మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ట్రంప్ చేసిన ఈ అప్డేట్ తో గిఫ్ట్ నిఫ్టీ భారీగా పెరిగి ఇవాళ మార్కెట్స్ భారీగా పెరుగుతాయనేలా మనకు అప్డేట్స్ ఉన్నాయా? కానీ ఓపెనింగ్ లో ఏం జరిగింది? మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ అవే కిందకి ఆల్మోస్ట్ నిన్నెక్కడికి క్లోజ్ అయిందో అక్కడి వరకు పడే ప్రయత్నం జరిగింది. దీనికి కారణం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ట్రంప్ మ్యానిపులేట్ చేస్తున్నాడు మార్కెట్స్ ని. అసలు ఎటువంటి ప్రొడక్టివ్ టాక్స్ కూడా మేము వాళ్ళతో చేయట్లేదు, యుఎస్ వాళ్ళతో చేయట్లేదు అనేలా నిన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బహిరంగంగానే స్టేట్మెంట్ చేస్తే ఇరాన్ కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ కూడా అసలు నెగోసియేషన్స్ లేవు, మేమేమి యుఎస్ వాళ్ళతో నెగోసియేషన్స్ చేయట్లేదు అనేలా స్టేట్మెంట్ చేశారు. దీంతో ఏదైతే మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివిటీ ట్రంప్ చేసిన ఈ పోస్ట్ ద్వారా వచ్చిందో, ఇరాన్ తో యుద్ధం యుఎస్ చేయట్లేదు, డిస్కషన్స్ లో ఉంది, ఇఫ్ ఇన్ కేస్ అంతా బాగా అయితే యుద్ధం ఆగే అవకాశం ఉంది, ఆర్ అట్లీస్ట్ ఇంతకు మించి పెరిగే అవకాశం లేదని మార్కెట్ లో ఏ నమ్మకాలైతే ఉన్నాయో అవి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ దగ్గర నుంచి అండ్ ఫారెన్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ తో ఆల్మోస్ట్ న్యూట్రల్ అయ్యే స్టేజ్ కి వెళ్ళాయి. బట్ మళ్ళీ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టరే మేమైతే డిస్కషన్ చేయట్లేదు, కానీ ఇరాన్ డైరెక్ట్ గా డిస్కషన్స్ చేయట్లేదు, కానీ మా దగ్గర ఉంటున్న గల్ఫ్ కంట్రీస్ లైక్ ఖతార్ కానివ్వండి అండ్ ఈవెన్ అదర్ ఇంట్రెస్టెడ్ నేషన్స్ లైక్ టర్కీ కానివ్వండి, వాళ్ళు డిస్కషన్స్ చేస్తూ ఉండొచ్చు అనేలా రిలేటెడ్ గా ఉన్న గల్ఫ్ కంట్రీస్ డిప్లొమసీ రూట్ లో వెళ్తున్నాయి. ఇష్యూ రిలేటెడ్ గా మనకి అప్డేట్స్ వచ్చాయి. దీంతో మన మార్కెట్స్ రిలేటెడ్ గా అది కొంత పాజిటివిటీని యాడ్ చేసింది. బట్ ఫైనల్ గా ఇవాళ ఆఫ్టర్నూన్ మార్కెట్ పరుగులు పెట్టిందా? దీనికి కారణం ఈ అప్డేట్. లాజిక్ ఆలోచించండి. ఇది సౌదీకి సంబంధించిన మీడియా రిపోర్ట్స్ పోస్ట్ చేస్తున్న డేటా, దాన్ని ఇరాన్ మీడియా కోట్ చేస్తూ ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్, ప్రెసెంట్ సుప్రీం లీడర్ యుఎస్ తో నెగోషియేట్ చేయడానికి రెడీ అయ్యారు అనేలా అప్డేట్స్ వచ్చాయి. ఇది యుఎస్ మీడియా కథనాలు కాదు, ఇంటర్నేషనల్ గా ఉన్న ఏ ఇతర మీడియా కథనాలు కాదు, సౌదీకి సంబంధించిన డేటా, దాన్ని ఇరాన్ మీడియా కోట్ చేస్తూ డేటాని పబ్లిష్ చేస్తూ ఉండడం, సమ్వేర్ నిజంగానే డిస్కషన్స్ జరుగుతున్నాయని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఈ డేటా ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్ లో స్ట్రాంగ్ ర్యాలీ మనకి కనిపించింది. కానీ క్వశ్చన్ అంతా, ట్రంప్ చెప్పిన మాట మీద తను నిలబడతారా? 5 రోజుల పాటు నిజంగా ఇరాన్ మీద యుద్ధం చేయరా, ఆర్ ఇది కొంత గ్యాప్ తీసుకొని ఇరాన్ మీద స్ట్రాటజిక్ గా దాడి చేయడానికి ట్రంప్ వేస్తున్న ప్లానా? మరి 5 రోజుల తర్వాత అయినా ఫైనల్ గా యుద్ధం జరిగితే మళ్ళీ మార్కెట్స్ పడతాయా? అక్కడితో మీకు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ వస్తుంది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ అండ్ ఈవెన్ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న వాటి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అండ్ వాటి యొక్క ప్రాబబుల్ యాక్టివిటీ కమింగ్ టైమ్స్ ఎలా ఉండొచ్చు అన్న డేటాని మాట్లాడుకుంటూ ఫర్దర్ గ్లోబల్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మన మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేసుకొని ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ప్రెసెంట్ నేను ఉన్న దగ్గర కరెంట్ ఇష్యూ అయితే ఉంది, సో కాబట్టి మీకు నా వీడియో అయితే కనిపించట్లేదు. స్క్రీన్ రికార్డ్ చేశాను, చాలా టైం వెయిట్ చేసి ఇక కరెంట్ వస్తుందేమో అనుకుని ఫైనల్లీ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ప్రాబబుల్లీ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, యుఎస్ కి ఈ యుద్ధంలో ముందుకు వెళ్లడం కారణంగా అనుకున్న దానికంటే భారీ నష్టమే వాటిల్లింది. అమెరికాకి యుద్ధం ఎంత త్వరగా ఆపితే అంత త్వరగా మంచిదనే క్లారిటీ ఉంది. బట్ అలా అని ఇరాన్ దగ్గర ఓడిపోయాం, లేకపోతే ఇరాన్ దగ్గర నుంచి యుఎస్ యుద్ధం చేయలేక వెనక్కి వచ్చిందనే స్టేట్మెంట్ కూడా యుఎస్ఏ మీద చరిత్రలో మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు మాతో మాట్లాడాలనుకున్నారు, ఒక సక్సెస్ఫుల్ డిస్కషన్ అవుతుంది మా మధ్యలో, కాబట్టే కొద్ది రోజులు యుద్ధం ఆపుతున్నాం అని చెప్పడమే మార్కెట్. దీంట్లో ఇరాన్ ఉందా లేదా, అసలు ఇరాన్ దీంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా, అసలు డిస్కషన్స్ జరుగుతున్నాయా లేదా, ఇవన్నిటిని పక్కన పెడితే అమెరికా ఇండైరెక్ట్ గా యుద్ధం నుంచి వెనక్కి వెళ్లే సంకేతాలు ఇస్తూ ఉందని మార్కెట్ దీన్ని ఫస్ట్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ స్లోగా ఇరాన్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేసిన, పార్లమెంట్ స్పీకర్ రిజెక్ట్ చేసిన, ఫారెన్ మినిస్టర్ రిజెక్ట్ చేసిన, ఫైనల్ గా ఇరానియన్ మీడియా ఇంక్లూడింగ్ విత్ ఇజ్రాయలీ మీడియా సౌదీని సోర్సెస్ గా చెప్తూ ఇరాన్ యుఎస్ఏ డిస్కషన్స్ లో ఉంటున్నాయని ఎలా కన్ఫర్మ్ చేస్తూ ఉండడం, ఇంకా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇరాన్ కి సంబంధించిన ఏ లీడర్ దగ్గర నుంచి ఎస్ మేము డిస్కషన్స్ లో ఉన్నామని ఎలా క్లియర్ గా రాలేదు. బట్ అట్లీస్ట్ ఇరాన్ రిలేటెడ్ ఉంటున్న వార్ ఎండింగ్ కి ఇది బిగినింగ్ అనేలా మార్కెట్ అయితే బిలీవ్ చేస్తూ రియాక్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. కానీ నా ఒక్క క్వశ్చన్ అంతా, మెయిన్ క్వశ్చన్ అంతా, ఇరాన్ కి క్లారిటీ ఉంది దట్ యుఎస్ఏ దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు, యుఎస్ కొంత వీక్ అయింది, యుఎస్ఏ తగ్గాలనుకుంటుందని ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రాపర్ నెగోసియేషన్ తో బిగ్ అడ్వాంటేజ్ ఇరాన్ సైడ్ తీసుకోకుండా ఇరాన్ యుద్ధాన్ని ఆపుతుందా? ఇరాన్ కి ఏంటి అడ్వాంటేజ్? ఇప్పుడు యుద్ధం ఆపడం ద్వారా ఇరాన్ కి ఏంటి అడ్వాంటేజ్? ఫర్దర్ గా డామేజ్ తగ్గుతుంది, కరెక్టే. బట్ ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరాన్ కానీ సరే అయితే యుద్ధం ఆపేస్తున్నాం అని అనేస్తే రేపు పొద్దున మళ్ళీ యుఎస్ వాళ్ళు కొంత టైం తర్వాత మళ్ళీ అటాక్ చేస్తే, ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తే, కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం లో కానీ డిస్కషన్స్ జరిగితే మాత్రం ఇరాన్ వి ఖచ్చితంగా భారీ ప్రతిపాదనలే ఉంటాయి. నెంబర్ 1, ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్ లో మా మీద యుద్ధానికి రాకూడదు, ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ యుద్ధానికి రాకూడదు. నెంబర్ 2, ఏదైతే డామేజ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో చేశాయో దానికి ఖచ్చితంగా కంప్లీట్ గా నష్టపరిహారం ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ కలిసి ఇవ్వాలి.
అండ్ నెంబర్ 3, న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా మేము చేసే యాక్టివిటీకి మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదనే ఈ 3 ప్రతిపాదనలే ఫస్ట్ నుంచి ఇరాన్ దగ్గర నుంచి ఉంటున్నాయి. ఇవే ఫర్దర్ గా టేబుల్ మీదకి ఎక్కే అవకాశం ఉంది. బట్ దీనికి ఖచ్చితంగా యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కూడా అంత ఈజీగా ఒప్పుకోవు. అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు కూడా ట్రంప్ తో మాట్లాడారని, ఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు డిస్కషన్స్ లో ఉన్నారని, ఎంత డిస్కషన్స్ లో ఉన్నా మా దేశపు ఒక ఇంట్రెస్ట్ ని కూడా మేము కాపాడుకుంటామనేలా బెంజమిన్ నెతన్యాహు గారు చెప్పారు. అండ్ యుద్ధం అయితే ఆపట్లేదని, వాళ్ళ పార్టీకైతే యుద్ధం చేస్తున్నారని ఎలానే స్టేట్మెంట్స్ మనకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కనిపించాయి. అండ్ గ్లోబల్ లీడర్స్ అంతా కూడా ఎస్ ట్రంప్ ఇరాన్ తో డిస్కషన్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ చూడండి ఫాల్స్ కంఫర్ట్ వద్దు, ఇరాన్ వార్ త్వరగా ఎండ్ అయిపోతుందన్న ఫాల్స్ కంఫర్ట్ వద్దు అనేలా యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ స్టేట్మెంట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదో క్విక్ గా ఎండ్ అయిపోతుంది, మొత్తం ఏదో డిస్కషన్స్ లో ఉంది, వెంటనే ఎండ్ అయిపోతుంది అనే కంఫర్ట్ వద్దు, కొంచెం టైం పడుతుంది దీనికి. బట్ డిస్కషన్స్ లో ఉన్నారని కూడా స్టార్మర్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఓకే, మరి ఏంటి ఫర్దర్ గా మన మార్కెట్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? యుఎస్ఏ వాళ్ళు ఫుల్ ఫోర్స్ తో ఇరాన్ మీద అటాక్ చెయ్యరు అని చెప్పడమే నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పాజిటివ్. ఎందుకంటే అది ఆయిల్ ని ఫర్దర్ పానిక్ కి తీసుకువెళ్ళదు. మీరు ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోండి. మార్చ్ 9th ఎగ్జాక్ట్ గా నేను మీకు చార్ట్ మీద పెడుతున్నా. మార్చ్ 9th నిఫ్టీ ఉన్నది 24,028 దగ్గర, 24,000 అబోవ్ దగ్గరగా ఉంది కదా. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో క్రూడ్ ఆయిల్ వెళ్ళింది $120 పర్ బ్యారెల్. మార్చ్ 9th వెళ్ళింది $120 పర్ బ్యారెల్. అదే క్రూడ్ ఆయిల్ వెళ్ళిన పీక్. దాని తర్వాత ఎప్పుడు ఆ లెవెల్ కి వెళ్ళలేదు. కానీ ఆ లెవెల్ కి క్రూడ్ ఆయిల్ వెళ్ళకపోయినా మన మార్కెట్ స్ట్రాంగ్ గా అక్కడి నుంచి పడిపోయింది. 22,500 కి పడిపోయింది. సుమారుగా 1,500 పాయింట్స్ పడింది. ఏంటి, క్రూడ్ ఆయిల్ గతంలో ఉన్న పీక్ ని హిట్ చేయకుండానే 1,500 పాయింట్స్ పడింది. రీజన్ ఏంటి? ఏదో జరిగిపోబోతుంది. యుఎస్ ఫుల్ స్కేల్ లో వార్ కి వెళ్తుంది, ఇరాన్ ని బిగ్ వే లో డామేజ్ చేస్తుంది. అండ్ ఇరాన్ దానికి ప్రతిఘటనగా ఈ గల్ఫ్ కంట్రీస్ మీద, యుఏఈ మీద, సౌదీ మీద, ఖతార్ మీద దాడి చేస్తాయి. సో అప్పుడు మార్కెట్స్ అంతా ఎనర్జీ షాక్ కి గురవుతుంది అని మార్కెట్ పానిక్ అవుతూ ఓవరాల్ గా మనకి ఫాల్ అయితే కనిపించింది. కానీ వన్స్ ఇప్పుడు మనకి యుఎస్ఏ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారనే సూచనలు వస్తూ ఉండడం, నిజంగా యుఎస్ఏ వాళ్ళు దీన్ని ఫాలో అయితే మనకు తెలియదు. ట్రంప్ ఇలా గతంలో బోల్డ్ సార్లు చాలా చెప్పారు, మళ్ళీ తనే దాన్ని బ్రేక్ చేస్తూ మళ్ళీ హార్డ్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అట్లీస్ట్ ఇప్పుడు డామేజ్ యుఎస్ఏ కి ఎక్కువ అయింది, సో దట్ యుఎస్ఏ కొంచెం వెనక్కి తగ్గుతుందని ఒక అంచనా మనం వేస్తే మాత్రం ఇంతకు మించిన ఓవర్ రియాక్షన్ మార్కెట్ లో ఉండదు. ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ లోపు ఫర్దర్ గా ట్రంప్ ఏదైనా సంచలనమైన అటాక్ చేసి ఈ అప్డేట్ తో ఇరాన్ ని కొంత కూల్ ఆఫ్ చేసి, ఇరాన్ ఏమరపాటుగా ఉన్న టైంలో అటాక్ చేసి మేము ఇప్పుడు కంట్రోల్ చేసాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తున్నాం అని స్ట్రాటజిక్ గా ఏదైనా మాటలు మాట్లాడి దానికి ఇరాన్ కూడా తిరిగి స్ట్రాంగ్ గా బదులిస్తూ గల్ఫ్ నేషన్స్ మీద అటాక్ చేస్తే, ఖతార్ మీద, సౌదీ మీద, యుఏఈ మీద కానీ అటాక్ చేస్తే దట్ విల్ బి ద అనదర్ మార్కెట్ పీక్ సెల్లింగ్ మూమెంట్. సో తినైతే ఒక 5 రోజులు అని చెప్పాడు. సో సుమారుగా మార్చ్ 28th కి ఎండ్ అవుతుంది. మన ఇండియన్ టైమింగ్స్ లో చూస్తే మార్చ్ 29th. అప్పటికి నాకు తెలిసి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఒక రియల్ స్ట్రాటజీ ఏంటి దీని బ్యాక్ అని. అండ్ ఈవెన్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూని, క్రైసిస్ ని ఎండ్ చేయడానికి పిఎం నరేంద్ర మోడీ గారి రోల్ కూడా మీడియేటర్ గా వ్యవహరించడానికి అమెరికా ఆహ్వానిస్తున్నట్టు యుఎస్ ఎన్వాయ్, అదే తెలుగులో అయితే రాయబారి సర్జియో గోర్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఫైనలీ మిడిల్ ఈస్ట్ తోను యుఎస్ఏ తోను న్యూట్రల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్న ఇండియా మీడియేటర్ రోల్ కూడా అమెరికా ఆహ్వానిస్తుంది. అండ్ ఇంకొకటి, కరెక్ట్ గా ట్రంప్ పోస్ట్ చేస్తున్నాడు అనే దానికి కొంత టైం బిఫోర్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా భారీగా పొజిషన్స్ బిల్డ్ అయినట్టు, ఆ పోస్ట్ తర్వాత క్రూడ్ ఆయిల్ 14% దగ్గరగా పడుతూ ఉండేసరికి ఎవరికో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది ట్రంప్ ఈ పోస్ట్ చేస్తారని. సో దట్ వాళ్ళు వేల కోట్లలో జస్ట్ ఒక్క పోస్ట్ నుంచి, ట్రంప్ చేసే ఒక్క పోస్ట్ నుంచి లాభం పొందారనేలా మనకి బీబీసీ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ బీబీసీ, చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా పబ్లిష్ అయింది. ట్రంప్ ఎలా తయారయ్యారంటే లాస్ట్ కి ఒక అప్డేట్ చేసే ముందు దాన్ని ప్రాపర్ గా సెక్యూర్ చేసుకోకుండా అన్నెసరీగా అది ముందు బయటకు వదిలేసి, తెలిసిన అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళకి తెలిసిన బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరికి, ట్రేడర్స్ కి స్ప్రెడ్ చేసి, స్పెషల్లీ రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అయి వాళ్ళు మాత్రం వేలు అండ్ లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ట్రేడ్ వార్ రిలేటెడ్ గా జరిగింది ఇదే. అండ్ ఇప్పుడు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూలో కూడా సిమిలర్ గానే స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం ట్రంప్ అండర్ లో ఉంటున్న అఫీషియల్స్ చేస్తూ ఉన్నారు. దీని మీద యుఎస్ కి సంబంధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఇండియాలో సెబీ అలాగో అక్కడ యుఎస్ కి సంబంధించిన ఎస్ఈసీ అలాగా, వాళ్ళు డెఫినెట్లీ దీని మీద విచారణ జరిపి వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి భారీ పెనాల్టీల్ని వెయ్యాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఒక రియాక్షన్ ని చూసారంటే, ఎర్లియర్ మన మార్కెట్స్ మంచిగా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయినా ఇవాళ ఈవినింగ్ నుంచి మార్కెట్స్ లో కొంత కూల్ ఆఫ్ అయితే కనిపించింది. ఐ మీన్ ఏ పాజిటివ్ అప్డేట్స్ కి అయితే మార్కెట్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయో వాటికి కొంత రిట్రేస్ అయితే అవుతున్నాయి, కొంత పుల్ బ్యాక్ అవుతున్నాయి. బట్ మేజర్ ఫాల్ అయితే కాదు. సో సడన్ మార్కెట్ పానిక్ అప్డేట్స్ ఏం లేవు, నెగిటివ్ అప్డేట్స్. అండ్ ఇవాళ ఎఫ్ఐఎస్ సంబంధించిన డేటాను చూస్తే ఇంత పాజిటివ్ మార్కెట్ లో కూడా 8,000 crore కి సంబంధించిన సెల్లింగ్ ఎఫ్ఐఎస్ చేశారు. సో వాట్ ఎవర్ ద ట్రంప్ డేటా, వాళ్ళైతే దాన్ని పాజిటివ్ గా తీసుకోవట్లేదు. స్టిల్ మార్కెట్
రిలేటెడ్ గా వోలటాలిటీ కంటిన్యూ అవుతుందని యూజువల్ గా వాళ్ళు చేసే బై వాల్యూ అలానే ఉంది, బట్ సెల్ వాల్యూ మాత్రం పీక్ లో ఉంది. 20,000 crore కి అయితే వెళ్తున్నారు. సో FIS ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న స్టేట్మెంట్స్ ని ఈజీగా ట్రస్ట్ అయితే చేయట్లేదు. అండ్ షార్ట్స్ కూడా మార్కెట్ లో 85% దగ్గరగా ప్రెసెంట్ FIS అయితే క్యారీ చేస్తున్నారు. ఫైనలీ చెప్పాలనుకుంటున్న కంక్లూజన్ అంతా, ఇరాన్ కి ఏం లాజిక్ ఉంది ఇక్కడ యుద్ధం ఆపేయడానికి? ఇరాన్ యుద్ధం ఆపేసి ఏం సాధించగలుగుతుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తన చేతిలోంచి ఎవరు తీసుకోలేకపోయారు. USA మాటలు చెప్పిందే కానీ ఏమీ చేయలేకపోయింది. ఎంత మందిని దాడి చేసి హతమారుస్తున్నా ఫైనలీ ఇరాన్ అయితే స్ట్రాంగ్ గానే రిటాలియేషన్ చేయగలిగింది. అండ్ పవర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తామంటే చేసి చూడండి, మేము మీ IT మీద, ఎనర్జీ సోర్సెస్ మీద, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తాగునీటిపై కూడా గల్ఫ్ కంట్రీస్ పైన మేము దాడి చేస్తామనేసరికి ట్రంప్ ఒక స్టెప్ దిగి మరి ఈ పోస్ట్ చేయాల్సి వచ్చిందంటే యాజ్ ఆఫ్ నౌ కంట్రోల్ ఇరాన్ చేతుల్లోనే ఉంది. బట్ ట్రంప్ కి తెలుసు తను నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా కూడా తన పేరును కొంత కోల్పోయాడు ఈ యుద్ధం కారణంగానే. దాన్ని రీగైన్ అవడానికి ఏదైనా మాస్టర్ స్ట్రాటజీతో ముందుకు వస్తాడా, లేదంటే అలాంటి మాస్టర్ స్ట్రాటజీతో వచ్చిన ఇరాన్ వెనక రష్యానో చైనానో ఉండే ఉంటాయి. అన్నెసరీగా ఇక్కడ మనం ముందుకు వెళ్ళి ఇప్పుడు ఇంకా ఉంటున్న వీక్ ఎకానమీని ఇంపాక్ట్ చేసుకోవడం ఎందుకని సాఫ్ట్ గా పక్కకు తప్పుకొని ఇజ్రాయెల్ ఇరాన్ ని ముందు పెట్టే ప్రయత్నం చేస్తారా? ఇదే మేజర్ మార్కెట్ కుంటున్న క్వశ్చన్. ఓన్లీ ఇది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గా ఉండిపోతే మార్కెట్ దీన్ని కేర్ కూడా చేయదు. బట్ ఇరాన్ ఈ పాయింట్ లో యుద్ధం నుంచి వెనక్కి తగ్గాలంటే వాళ్ళకి జరిగిన గ్రేట్ డామేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరిగిన గ్రేట్ డామేజ్ కి ఖచ్చితంగా కంపెన్సేషన్ అడుగుతుంది. దానికి USA ఏమంటుంది, ఇజ్రాయెల్ ఏమంటుంది? అండ్ నేను చెప్పిన స్టార్టింగ్ లో చెప్పిన 3 ప్రతిపాదనలు USA ఒప్పుకుంటుందా, ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? ఇది మేజర్ క్వశ్చన్. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మనకు క్లారిటీ వస్తుంది. ఈ లోపే మీకు గోల్డ్ రిలేటెడ్ గా కొంత వోలటాలిటీ కనిపిస్తూ ఉంటుంది, మార్కెట్స్ రిలేటెడ్ గా వోలటాలిటీ కనిపిస్తూ ఉంటుంది. కొంత పెరుగుతున్నట్టు పెరుగుతాయి, పడుతూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా ఒక క్లారిటీ వచ్చినప్పుడు, ఇప్పటికీ ఇరాన్ దగ్గర నుంచి మనకు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఆ క్లారిటీ వచ్చినప్పుడే మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతాయి, డైరెక్షన్ తీసుకుంటాయి. బట్ డౌన్ సైడ్ కి మార్కెట్ అగ్రెసివ్ గానే రియాక్ట్ అయ్యాయి కాబట్టి ఏ పాజిటివ్ అప్డేట్ చిన్నది వస్తున్నా మార్కెట్ దాన్ని సర్ప్రైజ్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఇంకా రికవర్ అయినట్టేం కాదు. లేటెస్ట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం కూడా స్టిల్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి, దాడులు చేస్తూనే ఉన్నాయి. US మాత్రమే డిస్కషన్స్ లో ఉన్నాం, అప్పటి వరకు యుద్ధం ఆపుతున్నా అన్నారు, కానీ యుద్ధం కంప్లీట్ గా యుద్ధం అయితే ఆగలేదు. ఇదే మార్కెట్ లో క్వశ్చన్ మార్క్స్ అని రైజ్ చేస్తూ ఉంది. US చెప్తే ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతుంది, US ని కాదని ఇజ్రాయెల్ ముందుకు వెళ్ళదు. స్ట్రాటజిక్ గా US పక్కకు తప్పుకొని ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటుందా? అసలు స్ట్రాటజీ ఏంటి? అసలు ఇరాన్ ఈ వార్ నుంచి ఎలా ఆగుతుంది అన్నదే కమింగ్ టైమ్స్ లో మనకు రావాల్సిన క్లారిటీ. అది ప్రాబబుల్లీ నెక్స్ట్ 5 days లో వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తే ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రైజులు తగ్గుతూ ఉండేసరికి ఏవియేషన్ స్టాక్స్ లైక్ ఇండిగో స్టాక్ బాగానే పెరిగింది. ఈవెన్ పెయింట్ కంపెనీస్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఓవరాల్ మార్కెట్ లో కూడా మనకు బజ్ అయితే కనిపించింది. సో యూజువల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ కి పాజిటివ్ ఎక్సెప్ట్ ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అండ్ IT ఫార్మా కూడా లిటిల్ నెగిటివ్ గా చూడాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. దాని ద్వారా ఫార్మా అండ్ IT కి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా వచ్చే లాభాలు పెరుగుతాయి. బట్ వీటికి కాక రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది నెగిటివ్ గానే చూడాలి క్రూడ్ ఆయిల్ పెరగడం. సో ఇవాళ ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న బస్ ఏవియేషన్ కంపెనీస్ కానీ, పెయింట్ కంపెనీస్ కానీ, టైర్ కంపెనీస్ కానీ, సిమెంట్ కంపెనీస్ కానీ, ఎనర్జీ రిసోర్సెస్ ని రా మెటీరియల్ గా వాడుకుంటున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ లాజిస్టిక్ కంపెనీస్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఇవాళ బస్ కనిపించిందంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ లో వస్తున్న సడన్ ఫాల్. బట్ అగైన్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొంత రికవర్ అయింది కాబట్టి రేపు వీటి ధరల్లో కూడా, అంటే ఈ స్టాక్ ప్రైజెస్ లో కూడా మనం కొంత కూల్ ఆఫ్ ని, కొంత ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే క్లియర్ చేస్తూ ఉంది. ఎవరైనా తమ పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ శాలరీ నుంచి మినిమం 10,000 రూపాయలైనా, ఆర్ వాళ్ళ శాలరీ చాలా తక్కువ ఉంది అనుకోండి, లైక్ 20,000, 30,000 అలా ఉందనుకోండి, దాంట్లో 15% అయినా, పర్సంటేజ్ టర్మ్స్ లో అయినా, ఆర్ 10,000 రూపాయలైనా, ఏదైనా ఏది తక్కువ ఉంటే అది డిడక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తారని, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని తేడా లేకుండా ఈ బిల్ అందరికీ వర్తిస్తుందని, ఇది తల్లిదండ్రుల బాగోగు కోసం చీఫ్ మినిస్టర్ రేవంత్ తీసుకుంటున్న డెసిషన్ అనేలా కేంద్ర కేబినెట్ ఒక అప్రూవల్ తెలంగాణ సైడ్ నుంచి అయితే కనిపిస్తూ ఉంది. బట్ ప్రాబ్లం అంతా పేరెంట్స్ ని సరిగా చూసుకోవట్లేదని పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారా వాళ్ళ పిల్లలకి అగైనెస్ట్ గా? అది నాకు డౌటే. ఇంకేదైనా బెటర్ ప్లాన్స్ ఆర్ ఇంకా స్ట్రాటజీస్ ఇంకా పేరెంట్స్ రిలేటెడ్ గా, నెగ్లెక్ట్ అవ్వబడుతున్న పేరెంట్స్ రిలేటెడ్ గా ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ దీని రిలేటెడ్ గా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏం చేస్తే బెటర్ ఉండొచ్చు అని. బికాస్ ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్. పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్న పేరెంట్స్ ఎక్కడ కనిపించరు, కానీ పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్న పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒకవేళ ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఇకపై కొత్త టికెట్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇది కొంత జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీరు తప్పుగా క్యాన్సిలేషన్ చేశారంటే ఇకపై
రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు. గతంలో ఉండేలాగే క్యాన్సిలేషన్ రూల్స్ ఉన్నాయనుకుంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు దాని మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైన్ బయలుదేరే డిపార్చర్ అయ్యే విత్ ఇన్ 8 అవర్స్ లోపు, డిపార్చర్ ముందు 8 అవర్స్ లోపు మీరు క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా ఇకపై రీఫండ్ రాదని, ఏం మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా 8 గంటల ముందే క్యాన్సిల్ చేయాలని, 8 గంటల నుంచి అంటే ట్రైన్ బయలుదేరుతుంది ఇవాళ 8 o'clock ఈవినింగ్ అనుకోండి, నైట్ అనుకోండి, దానికి 8 గంటల లోపు మీరు క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా రాదు. కానీ 8 గంటలు దానిపై అండ్ బయలుదేరే దగ్గర నుంచి 24 అవర్స్ టు 8 అవర్స్ ఇన్ బిట్వీన్ కానీ మీరు క్యాన్సిల్ చేస్తుంటే 50% దగ్గరగా మీరు కట్టిన టికెట్ చార్జెస్ లో నుంచి, మిగతా అదర్ చార్జెస్ కాకుండా బేస్ ఫేర్ నుంచి 50% దగ్గరగా డిడక్ట్ అయి మిగిలింది మీకు వస్తుందని, అలా కాకుండా ఒక రోజు నుంచి 3 రోజుల్లోపు మీరు క్యాన్సిల్ చేస్తుంటేనే 25% దగ్గరగా టికెట్ ఫేర్ డిడక్ట్ అవుతుందని, లేదు 72 గంటలు అంటే 3 రోజులకి ముందు మీరు క్యాన్సిల్ చేస్తేనే మాక్సిమం రీఫండ్, క్యాన్సిలేషన్ చార్జెస్ కాకుండా మాక్సిమం రీఫండ్ మీకు వస్తుందని, అండ్ ఎవరైనా బోర్డింగ్ స్టేషన్ ని మార్చుకోవాలనుకున్నా డిపార్చర్ కి 30 నిమిషాలకు ముందు కూడా మార్చుకునే అవకాశం ఉందని, లాస్ట్ మినిట్ లో కూడా బోర్డింగ్ స్టేషన్స్ ని మార్చుకునే అవకాశాన్ని కలిగిస్తూ, ఇప్పటి వరకు చార్ట్ అనేది ట్రైన్ బయలుదేరే 4 అవర్స్ ముందు కదా ప్రిపేర్ అయ్యేది, దాన్ని కూడా 9 to 18 అవర్స్ బిఫోరే చార్ట్ ప్రిపరేషన్ చేసేసి అసలు మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, మీరు ట్రావెల్ చేస్తున్నారా లేదా, మీకు అలాట్ అయిందా లేదా సీట్ అన్న క్లారిటీ కూడా ఇస్తున్నారని, అండ్ ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారానే ఇకపై ఫర్దర్ టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జిఓసిఎల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి బెంగళూరులో ఉంటున్న వాళ్ళ ల్యాండ్ ని సేల్ చేయడం కారణంగా 815 crore దగ్గరగా డబ్బులు వస్తుంది. బాగా ఆలోచించాలి, 815 crore. వీళ్ళ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 1278 crore. సో ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ గా కరెంట్ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వీళ్ళకి వస్తూ ఉంది కాబట్టి, అండ్ ఆ డబ్బుల్ని ఫర్దర్ గా వీళ్ళు ఏం చేస్తారు, యూజువల్ గా డివిడెండ్స్ ఇవ్వచ్చు, బిజినెస్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. బట్ సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ మనీ, బిగ్ పోర్షన్ ఆఫ్ మనీ వస్తుండడం ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందా డివిడెండ్ పరంగా అనేలా ఇన్వెస్టర్స్ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా బిగ్ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ 17% దగ్గరగా స్టాక్ ని పెంచారు. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా నెక్స్ట్ 6 నెలల్లో కంప్లీట్ అవుతుందంట. సుమారుగా 38 ఎకరాల ల్యాండ్ ని అమ్మడం కారణంగానే వీళ్ళకి 815 కోట్ల దగ్గరగా బెంగళూరులో ఉంటున్న వీళ్ళ ల్యాండ్ ని అమ్మడం కారణంగా వీళ్ళు పొందుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ హైదరాబాద్ లో ఉంటే ఇది జాగ్రత్తగా గమనించండి. సజ్జనార్ గారు ఉన్నారు కదా, తను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ సౌత్ ని బేస్ చేసుకొని 32% దగ్గరగా మ్యాసివ్ గా మల్టీ క్రోర్ ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ క్యూనెట్ అందరిలో భాగంగా క్యూనెట్ తరహాలో చేస్తున్నారని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్నారని, ఐటీ ఎంప్లాయీస్ ని యూత్ నే టార్గెట్ గా చేసుకుంటూ ఫేక్ ప్రామిసెస్ చేస్తూ మీరు ఇదిగోండి ఇలా ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఇంకొక నలుగురిని జాయిన్ చేయించడం, ఇవి సెల్ చేయడం కారణంగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని, ఎంఎల్ఎం ని యూత్ ని టార్గెట్ చేస్తూ, అన్ఎంప్లాయిడ్ యూత్ ని అండ్ ఐటీ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ అని చెప్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తూ టార్గెట్ చేస్తున్నట్టు సజ్జనార్ గారు వార్న్ చేస్తున్నారు. ఇలాంటి గెట్ రిచ్ ట్రాప్స్ కి, క్విక్ గా రిచ్ అయ్యే ట్రాప్స్ కి పడొద్దని, అండ్ ఈ స్కీమ్స్ ని ఎవరైనా మీకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నా అవి పనిషబుల్ అని, వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటారనేలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. సుజలాన్ ఎనర్జీ వాళ్ళకి 6th రిపీట్ ఆర్డర్ అయితే లభించింది. గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి ఇది 100 మెగావాట్ పవర్ రిలేటెడ్ గా, విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా లభిస్తున్న ఆర్డర్, అండ్ 4th PSU ఆర్డర్ కూడా FY26 లో గవర్నమెంట్ సెగ్మెంట్స్ నుంచి వస్తున్న 4th ఆర్డర్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతూ ఉండేసరికి 6 to 8% దగ్గరగా ధరలను పెంచడానికి ఆలోచిస్తూ ఉన్నారని అప్డేట్ చేశారు. దీంతోనే స్టాక్ ఇవాళ 4.5% పెరిగింది. ఆల్సో క్రూడ్ ఆయిల్ పడ్డం కూడా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 2440 crores విలువ చేసే NHI డీల్ ప్రాజెక్ట్ లభించిందని, బీహార్ రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడంలో భాగంగా NHI వాళ్ళు ఈ ఆర్డర్ జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి ఇచ్చినట్టు అప్డేట్ చేస్తున్నారు. అండ్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 4439 crore విలువ చేసే మల్టిపుల్ ఆర్డర్స్ లభించాయని, ఒకటి 400 kV ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా లభించినట్టు, ఇంకొకటి స్వీడన్ నుంచి సబ్ స్టేషన్ ప్రాజెక్ట్ లభించినట్టు, ఇంకొకటి ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ ఇండియా నుంచి లభించినట్టు కల్పతరు ప్రాజెక్ట్స్ సంబంధించిన MD and CEO మనీష్ గారు స్టేట్మెంట్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా డిమాండ్ కొంత ఎక్కువగా ఉంటుండడం, బయో గ్యాస్ రిలేటెడ్ గా, ఈవెన్ ఇథనాల్ ఒక బ్లెండింగ్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఏదైనా పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటుందా అనేలా మార్కెట్ లో రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అలా తీసుకుంది అనుకోండి షుగర్ కంపెనీస్ కి అడ్వాంటేజ్, అండ్ దీంతో పాటు ప్రాజెక్ట్ కూడా అడ్వాంటేజ్. ఇక్కడ మీరు చూస్తే రెడ్ బాక్స్ వాళ్ళు ఇథనాల్ ప్రొడ్యూసర్స్ ఇథనాల్ యొక్క బ్లెండింగ్ ని 20 నుంచి 30కి పెంచమని అడుగుతున్నారు. చూడండి, వర్స్ సిచ్యువేషన్ లో కూడా కొంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది. అలా జరిగితే ఇథనాల్ యొక్క డిమాండ్ ఫర్దర్ గా పెరుగుతుంది కాబట్టి ఈ షుగర్ కంపెనీస్ కి అండ్ ఈవెన్
రాజుకు కూడా ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ గవర్నమెంట్ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ వాళ్ళు 750 crore దగ్గరగా ఫండ్ రైజ్ ని ఎన్సిడీస్ ద్వారా, నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ద్వారా రైజ్ చేయబోతున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ ఈ ఫండ్ రైజ్ వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా దాన్ని ఇంజెక్ట్ చేసి ఫర్దర్ గా బిజినెస్ గ్రోత్ కి అది ఉపయోగిస్తూ ఉంటే అది స్టాక్ ఇన్వెస్టర్స్ కి మంచిదిగానే చూడాలి. ఎన్బిసిసి వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 58 crore 61 lakhs విలువ చేసే ఆర్డర్ మహారాజా డియో యూనివర్సిటీ ఒడిశా దగ్గర నుంచి లభించినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.